రైడ్ అయిపోయింది, ఫుల్గా ఎంజాయ్ చేసినాము. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అక్కడ నుండి ఇక్కడ మాకు 1 hour రైడ్. రేపు మళ్ళీ రిటర్న్ అయిపోతాం కాబట్టి మానిటో స్ప్రింగ్స్ అని కొలరాడో స్ప్రింగ్స్లో ఒక చిన్న టౌన్ ఉంటే అది విజిట్ చేసుకొని వచ్చినాము. సో ఈ బ్లాగ్లో నేను మానిటో స్ప్రింగ్స్ చూపిస్తాను మీకు. సో ఇవన్నీ ఇట్లా లైన్గా గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో, నేనేమన్నా తీసుకోవాలి అని అనుకుంటున్నాను. లైక్ నాకు కొలరాడో వచ్చిన మెమరీ కోసం అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ చేయడానికి అట్లా. సో ఇదొక చిన్న టౌన్, బట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. విత్ సో మెనీ గిఫ్ట్ షాప్స్ అరౌండ్, పీపుల్ వాకింగ్ అరౌండ్. మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సో చెరీ అండ్ శశాంక్ కార్లోనే ఉన్నారు, బికాజ్ చల్లగా ఉంది కదా, నేను క్విక్గా వెళ్ళేసి వస్తాను. వాళ్ళని కార్లో ఉంచినాను. ఈలోపు మీకు చూపించడానికి కూడా ఒక చిన్న వీడియో తీస్తున్నాను. బేకర్స్ ఉన్నాయి, కాఫీ షాప్స్ ఉన్నాయి అండ్ జ్యువెలర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కవర్ చేసే టైం లేదు, కానీ ఇక్కడ ఏదో గ్లాస్ బ్లోవర్స్ అని ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ షాప్ నాకు కార్లో అక్కడ సైడ్ వెళ్ళేప్పుడు. ఇయర్ రింగ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కసారి ఇంట్లోకి హ్యాంగ్ చేసుకునేవి అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ దగ్గర నుండి, మన ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి దగ్గర నుండి, నెక్ పీసెస్ దగ్గర నుండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు ఇప్పటి వరకు కొలరాడోలో చూసిన గిఫ్ట్ షాప్స్లో ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండ్ చాలా నచ్చింది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, బట్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. సో చాలా బాగున్నాయి. ఇవి కన్సోల్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి అట్లా బాగుంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, నచ్చింది, నాకు నచ్చింది. సో ఇక్కడ హార్సెస్ అట్లా కూడా చాలా బాగున్నాయి. అండ్ కీ చైన్స్ ఉన్నాయి, సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ నెక్ పీసెస్ పెట్టినారు ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళీ అన్నీ మనకి ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సిరీస్ చాలా బాగుంది. ఇక్కడైతే వైన్ గ్లాసెస్, బీర్ గ్లాసెస్, బౌల్స్ అన్నీ సూపర్బ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ నుండి బయటకు వచ్చేసిన, అందులో ఏం కొనలే, ఎందుకంటే అన్ని కింద పడిపోతే పగిలిపోతాయి అనిపిస్తుంది. సో వేరే షాప్కి వెళ్తున్నాము విత్ జే హాయ్ చెప్పు. మా వదిన ఛానల్ సబ్స్క్రైబ్ ఏం చెప్పారప్పా. మా వదిన చాలా బాగా తీస్తారు వీడియోస్. షీల్ మేక్ ష్యూర్ టు గివ్ అ గుడ్ కంటెంట్. అమ్మో ఎంత చెప్తున్నాడు ఎవడినా. ప్లీజ్ సపోర్ట్. ఇది బాగుంది కదా వాసవి, వెళ్ళినారా? చాలా నెక్ పీస్. ప్లీజ్ ఏదో చెప్తున్నాడు గైస్. ప్లీజ్ సపోర్ట్ హర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ జే, ఇట్ మీన్స్ ఎ లాట్. హలో మస్తు చెప్పిండు జే. ఏ ఇవి ఎంత బాగున్నాయిరా, చూడండి ఎట్లా డెకర్ చేసిరో. ఇవన్నీ చైన్స్ ఒక ట్రీకి హ్యాంగ్ చేసిరు, సెల్ చేసి. రోజు ఒక చైన్ వేసుకొని తిరగచ్చు గాయస్. యా రోజు ఒక చైన్ వేసుకొని తిరగచ్చు గాయస్ అంట వాసవి. క్రిస్టల్ స్టోన్స్ ఇక్కడ అన్నీ ఇంకా రింగ్స్, చైన్స్, నెక్ పీసెస్, బ్రేస్లెట్స్ అండ్ స్టోన్స్, ఇట్లా డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కూడా ఇదంతా ఒక థీమ్, అక్కడ ఉన్నదంతా ఒక థీమ్. అక్కడేమో ఇంటి డెకర్, ఇక్కడ కూడా ఇల్లు డెకర్ ప్లస్ ఇవి వేరే అంత స్టోన్ మేకింగ్. కోలాడ స్ప్రింగ్స్ వస్తే మస్ట్ విజిట్ స్టోరా? గిఫ్ట్ షాప్. వాసవి ఫుల్ నచ్చిందంట గైస్. యూజువల్లీ అంత తొందరగా అడ్వర్టైజ్ చేయొద్దు దేన్ని. ఇది చూడండి పెద్ద ట్రీకి ఎన్ని చైన్స్ పెట్టినారు. అబ్బాబాబా సూపర్ ఉందిరా. ఈ చైన్స్ అన్నీ నాకే కావాలి గైస్. ఎట్లా కావాలి ఇన్ని చైన్స్ కొనిపించమంటే మా ఆయన అది అంటాడు. వీటి కాస్ట్ ఒక్కొక్క చైన్ ఎంత ఉంటుంది, $17 అట్లుంటుంది. నేను ఇంతకుముందు కూడా వేరే సిటీస్ వెళ్ళినప్పుడు చూసుండే. అంటే $15, $20, $17 డిపెండ్స్ ఆన్ దిస్ పెండెంట్ని బట్టి చైన్ ప్రైస్ ఉంటుంది. సో పెండెంట్ పెద్దగా ఉంటే ఎక్కువ ఉంటుంది, పెండెంట్ చిన్నగా ఉంటే తక్కువ ఉంటుంది. ఇవన్నీ చూసిన గైస్ కానీ ఎప్పుడు కొనుక్కోలేదు.
బికాజ్ నాకు ఇష్టం ఉండదు ఈ పిచ్చి వాటి మీద మనీ స్పెండ్ చేయడం. మీరు ఎవరైనా ఇట్లుంటారా? ఉంటే కామెంట్ చేయండి. నువ్వు ఉంటావా వాసవి అట్లా? మళ్ళీ ఇక్కడ చూడండి ఆ స్టోన్స్ తోటి ట్రీస్ చిన్న చిన్నవి అట్లా 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 ఏవో డెకర్ ఐటమ్స్. యా, ట్రీస్ బాగుంది. ఇట్లుంటాయి యుఎస్లో గిఫ్ట్ షాప్స్. ఇండియాలో ఎట్లుంటాయి? మన ఇండియాలో ఎక్కడికైనా వెళ్తే అన్ని దేవుడు బొమ్మలు, రాగి చెంబులు, రాగి స్పూన్స్ ఇవన్నీ పట్టుకొని వస్తాం కదా మనం. అమెరికాలో గిఫ్ట్ షాప్స్ ఇట్లుంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఒక్కొక్క గిఫ్ట్ షాప్. అబ్బా, సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఇదే నా ఇల్లు అయిపోతే బాగుండు అని. ఎందుకంటే నాకు ఇవన్నీ వచ్చేస్తాయి కదా, అందుకే. చాలా పెద్ద షాప్. ఈ స్టోర్ అంతా చాలా పెద్దగా ఉంది చూడండి. అంతా స్టోన్ వర్క్ ఇదంతా. ఇప్పుడు హాలోవిన్ కదా, ఇవి కూడా పెట్టినారు. రేడియం స్కెలిటన్ హెడ్స్ అవి ఇవి పెట్టినారు అన్ని. మళ్ళీ ఇక్కడ ట్రీస్, వాటికి చైన్స్. చాలా బాగుంది గాయస్. ఇగో ఇలా మన ఇంట్లో ఇట్లా పెద్ద వాల్ ఉంటే ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అని వాళ్ళు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ కొననికి. వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి గాయస్. వాటర్ బాటిల్ విత్ స్టోన్స్, మేబీ డెకర్ అనుకుంటా అవి కూడా. ఐ డోంట్ నో, సమ్హౌ ఓమ్ అని ఉంది ఆ వాటర్ బాటిల్స్ మీద. యూ కెన్ సీ ఓమ్ ఉంది ఇక్కడ. వావ్, I don't know if they are made in India or what. ఇక్కడ ఇలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇదొక గిఫ్ట్ షాప్. మొత్తం కవర్ చేసిన నేను, ఎక్కడ మిస్ చేయలేదు. అక్కడ సైడ్ మొత్తం అట్లానే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ స్టోన్స్ పెట్టినారు. సో బ్యూటిఫుల్. So these are all natural stones. న్యాచురల్ స్టోన్స్తో తయారు చేసినవంట అవి. జై Not చెప్తున్నాను. made. So ఓ కాదా, నిజంగా న్యాచురల్ స్టోన్స్ అట్లనే అదే కలర్ లో ఫామ్ అయితే వీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టినారా? yeah, exactly. ఊరుకో జై, ఇవి బ్రెజిల్లో నమ్మరు కూడా. ఇవి బ్రెజిల్లో దొరుకుతాయంట. ఓకే. సో ఈ స్టోన్ ఇలానే కట్ చేసి ఈ పీసెస్ లాగా పెట్టారు. ఓ వావ్, ఇవి బ్రెజిల్లో దొరుకుతాయంట. ఈ స్టోన్స్ ని కట్ చేసుకొని వచ్చి వీళ్ళు ఆ షేప్స్ ని అట్లా పెట్టినారంట. వావ్, బ్యూటిఫుల్. నీకు ఎవరు చెప్పినారు జే? జస్ట్ ఓ, షాప్ కీపర్ చెప్పిందంట. గుడ్ గుడ్ గుడ్, సూపర్. సో గిఫ్ట్ షాప్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. నేను అక్కడ వీడియో తీయలేదు నేను ఏం తీసుకున్నాను, బికాజ్ లాస్ట్లో రష్ అయిపోయింది నాకు. నేను ఇవి కొనుక్కున్నాను ఇక్కడ ఈ ట్రిప్లో. సో ఇది వచ్చేసి షార్ట్ గ్లాస్, అండ్ దెన్ ఒకటి జస్ట్ మ్యాగ్నెట్ లాగా, స్టోన్ మ్యాగ్నెట్. గుడ్ ఫ్రెండ్స్ ఆఫర్ అడ్వైస్, బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫర్ వైన్ నచ్చింది. సో మా బార్ కౌంటర్ మీద బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఇంకో రెండు వచ్చేసి, ఒకటి మార్బుల్ బౌల్, ఒకటేమో జస్ట్ స్టోన్ ప్లేట్ లాగా ఉంది. సో అవి కన్సోల్ టేబుల్స్ మీద పెట్టుకోనికైనా లేకపోతే ఎక్కడైనా డెకర్కైనా బాగుంటాయని